కాబట్టి మనం కూడా సింహంలాగా మనం బ్రతకాలి కదా. సింహం నడుస్తుంటే పైన ఇంగ్లీష్లో రాయబడ్డ మాట, సాతానుడి సింహంని ఎలా పడేయాలి అనే విధంగా ఆలోచిస్తుంటే మెల్లిగా పక్క నుంచి ఇంకొక సింహం వచ్చింది. అది దేవుడు అని రాశారు. అనగా దేవుడు మన తోడై ఉండగా మనకి విరోధి ఉండడు. దేవుడు మన తోడుండగా సరైన నిర్ణయం తీసుకుంటాం. దేవుడు మన తోడుండగా ఎప్పుడు కూడా వాయిదా వేయము. దేవుడు మన తోడుండగా మన జీవితాల్లో ఎప్పుడు కూడా తొందరపాటు మాటలు, తొందరపాటు క్రియలు మనం చేయకుండా మనము జీవిస్తాం. ఆ విధంగా మనం జీవించాలి అని చెప్పి మీ ప్రియతమ అన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులు అనే కుటుంబం మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. ఇంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు మాకు దయచేసినందుకు క్రీస్తు నామమున ఆ తండ్రి అయిన దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. దేవుడు మీ జీవితాల్లో